ఎంచుకునే స్టోరీలు కూడా మంచి స్టోరీలు. వాళ్ళు ఎన్టీఆర్ రావటం ఆడియో ఫంక్షన్కి అది ఇంకా ఈ సినిమాకి హైలైట్స్ ఏంటి? విజయశాంతి అండి. అండ్ అప్పట్లో కర్తవ్యం విజయశాంతి ఏమో కానీ ఇందులో పరిగెడతా ఉంటుంది. అప్పుడు నేను ఇంకా బొడ్డోని నేను ఏంటి అప్పుడు నేను ఇంకా బొడ్డోని కింద చూస్తున్నా అంటే చాలాసార్లు సినిమా నేను టీవీలో కూడా చూస్తూ ఉంటాను కదా. ఏంటి ఆ విజయశాంతి తిన ఇంతలా పరిగెడుతుంది, ఏజ్ అయిపోయింది, ఏంటి మొగుళ్ళు లేరా పిల్లలు లేరా అని యూట్యూబ్లో చూపెడతా ఉంటారు. అసలు ఇంకా పెళ్ళే చేసుకోలేదేమో అన్నట్టు అయితే అనిపిస్తుంది. లాస్ట్ వరకు అయితే సెంటిమెంట్ అండి మెయిన్. సినిమా సెంటిమెంట్ ఏదో కాల్చుకుంటారు, ఇదంతా పోలీస్ డ్రాప్ సినిమా, ఫైటింగ్ సినిమా, రక్తపాతం సినిమా అనుకుంటున్నారు. కాదండి, సెంటిమెంట్ బాగుందా? చెప్తానని ఉండండి మీకు, అదిగా చెప్తున్నాను. మదర్ సెంటిమెంట్ పండించారండి, చాలా ఎక్సలెంట్. ఇంతకు ముందు సినిమాలో ఏంటో నిజం సినిమా, ఆ సినిమా, ఈ సినిమా, అమ్మ సినిమాలో చాలా వచ్చినాయి. ఏ సినిమాకి ఈ సినిమా అయితే పోల్చొద్దండి. మదర్ సెంటిమెంట్ సూపర్. తల్లి బిడ్డలు ఖచ్చితంగా చూడాలని సినిమా, పిల్లలు ఖచ్చితంగా ఇలాంటి సినిమా చూపిస్తేనే తర్వాత ఇంకా అమ్మ మీద ఇంకా ప్రేమ పెరుగుద్ది. ఏదో పిల్లలకి అమ్మని వదిలేస్తారు, అవి చేస్తారు అలాంటి ఎలాంటి సినిమా చూస్తే అమ్మ మీద ప్రేమ ఖచ్చితంగా పెరుగుద్దండి. మంచి సినిమా చూసినైతే నాకు తృప్తి అయితే కలిగింది. క్లైమాక్స్ బాగుంది అంటున్నారు. కళ్ళ నీళ్ళు ఏంటి మొగుడైనా కళ్ళ నీళ్ళు రాలేదేమో కానీ ఆడవాళ్ళు అయితే ఏడుస్తారు లోపల. ఆడవాళ్ళు అయితే లోపల ఏడుస్తారు. నాకైతే అంటే వస్తాయనుకోండి కవర్ చేసుకుంటాం మనం. హిట్ అవుతుందండి. ఇంకేం చెప్తాం, ఇంకా ఎన్టీఆర్ చెప్పండి తిరిగి ఉండదని మీరు అనుకోవద్దు. సేమ్ అదే జరిగింది. సినిమా కూడా లోపల నుంచి వచ్చిన వాళ్ళు ఒక తల్లి సెంటిమెంట్ ఒకలా ఎక్కడైనా ఏదైనా ఏదో ముసలి దగ్గర ఉంచేసిన తల్లిని ఏ దూరంలో ఉంది తల్లిని అయితే తీసుకొచ్చి దగ్గర చేర్చుకుంటారు ఈ సినిమా చూస్తే. థ్యాంక్ యూ. నైస్.